శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 8వ బోధ ఆకలి నివారణ. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మాలకొండ మీద సాధన చేస్తున్న రోజులలో అనేక మంది భక్తుల కష్టాలని దూరం చేశారని మనం శ్రీ స్వామివారి చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. కానీ శ్రీ స్వామివారు మాల్యాద్రి మీద ఉన్న సమయంలో కేవలం కష్టం వచ్చిన భక్తులనే కాదు, ఆకలితో వచ్చిన భక్తులను సైతం ఆదరించి ఆదుకున్నారు. శ్రీ స్వామివారిని కలవడానికి సరుకులు తీసుకుని వచ్చిన వారి తమ్ముడు పద్మయ్య నాయుడు గారు కానీ, వారిని దర్శిద్దామని వచ్చిన ఇతర భక్తుల జనులు కానీ మధ్యాహ్నం భోజన సమయంలో కానీ లేక రాత్రిపూట వచ్చి మాలకొండ మీద నిద్రించిపోవలసి వచ్చినప్పుడు శ్రీ స్వామివారే స్వయంగా వారి స్వహస్తాలతో వండి మరీ వడ్డించేవారు. 1970వ సంవత్సర ప్రాంతంలో మాల్యాద్రి దట్టమైన అడవితోనే కప్పబడి ఉండేది. అలాంటి ప్రాంతంలో శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో వచ్చిన వారికి ఏ భోజన వసతి ఉండేది కాదు. అటువంటి సందర్భాల్లో ఎవరైనా శ్రీ స్వామివారిని కలవడానికి వస్తే శ్రీ స్వామివారు మొట్టమొదట చెప్పే మాట అన్నం ఉంది రండి తిందురు అని. మాలకొండ మీదకు చెక్క కేశవులు గారు, అలానే వారి సహచరులు గోళ్ల వెంకన్న గారు శ్రీ స్వామివారిని కలవటానికి మాలకు చేరేసరికి సమయం మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. అప్పటికి వారిద్దరూ ఇంకా భోజనం చేయలేదు. ఒక్క 5 నిమిషముల తర్వాత శ్రీ స్వామివారు కిందకి దిగి వస్తూ మీరు ఆకలితో ఉన్నారని అంతర్వాణి పలికింది. ఇక సాధన సాగలేదు. భోజనం సిద్ధంగా ఉంది రండి తిందురుగాని అని శ్రీ స్వామివారికి ప్రతి ప్రాణి మీద ఎంతటి భూతదయ ఉన్నదో కలదా. గమనించారా భక్తులారా? నన్ను చూడటానికి మీరు వచ్చి నాకు నివేదించటానికి ఏమన్నా తీసుకురావాలి, కానీ మీరే ఆకలితో ఉంటే ఎలాగా అని ఆశించే వేషగాళ్ళు ఎక్కడా? అయ్యో ఆకలితో ఉన్నారని తెలుస్తోందే, ముందు తిందురు రండి తర్వాత మాట్లాడుకుందాం అని వారు వండుకున్న రవ్వంత దానిని కూడా పంచుకునే శ్రీ స్వామివారు ఎక్కడా? ఋషివాక్యం. అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలంలో స్థిరపడిన భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు ఆశ్రమంలో నిత్యము పశు పక్షులకు, ఆ పైన సాధువులు భిక్షువులకు పెట్టి మిగిలిన ఆహారాన్ని ఆశ్రమవాసులు తినాలనే నియమాన్ని విధించారు. ఇప్పటికీ మహర్షి ఆశ్రమంలో నారాయణ సేవ అనే పేరుతో నిత్యము ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అలాగే స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్ర రాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము. మనాదః శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. అర్థము. విశ్వమంతా వ్యాపించి రక్షిస్తున్న జగన్నాథుడే నాకు నాథుడు. గురువై జగత్తులోని సమస్త జీవులకు జ్ఞానాన్ని బోధిస్తున్న జగద్గురువే నాకు గురువు. ఆకలి నిద్రాదులను కలిగిస్తూ అన్ని ప్రాణులలోనూ చైతన్యంగా ఉన్నది ఒకే ఆత్మ అని ఎరిగినటువంటి సద్గురువునకు నేను నమస్కరిస్తున్నాను. శ్రీ స్వామివారి బోధ. ఆలోచనలలో భేదభావాలు ఉంటాయేమో కానీ ఆకలికి మాత్రము ఉండవు కదా. కాబట్టి ఎంత గొప్పవారమైనా లేక పేదవారమైనా ఆకలితోనూ లేక భోజన సమయానికో వచ్చిన వారికి తప్పనిసరిగా మన శక్తి మేరకు ఆహారం గొప్ప ఉపదేశాన్ని శ్రీ స్వామివారు వారి నడవడిక ద్వారా ఈ లోకానికి ఉపదేశం చేశారు. ఇది ఎక్కడితో ఆగిపోలేదు. శ్రీ స్వామివారు తర్వాత రోజులలో కూడా అన్నదానం గురించి గొప్ప పాఠాలు తన భక్తులకు బోధలుగా తెలియజేశారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.